హలో ఫ్రెండ్స్, టాలీవుడ్లో సినిమా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. దీనికి కారణం ఏంటంటే తెలుగు ఫిలిం ఫెడరేషన్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్కి మధ్య ఈ సాలరీల విషయంలో చర్చలు అనేవి సఫలం కాలేదు. సో ఎందుకంటే తెలుగు ఫిలిం ఫెడరేషన్ కొన్ని డిమాండ్లు పెట్టింది. గత 5 ఏళ్ల నుంచి తమకు వేతనాలను పెంచడం లేదు. సో అందుకే 3 ఏళ్లకు ఒకసారి వేతనాన్ని పెంచాలి, అంతేకాకుండా 30% పెంచాలి, ఇంకా పెంచినవి వెంటనే అంటే ఏ రోజుకో ఆ రోజు ఇచ్చేయాలి అనేటటువంటిది ఈ తెలుగు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్. సో దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఏంటంటే ఈ డిమాండ్లకు అన్నిటికీ ఒప్పుకోవట్లేదు. 30% వేతనాలు అనేవి పెంచలేం, కేవలం 7 నుంచి 8% మాత్రం పెంచుతామంటుంది తెలుగు ఫిలిం ఛాంబర్. సో దీనికి అటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ అనేది ఒప్పుకోవట్లేదు. సో అంత తక్కువ సాలరీస్ పెంచితే అది కుదరదు, అందుకే మా డిమాండ్లని ఒప్పుకునే వరకు మేము అసలు సినిమా షూటింగ్లకు వచ్చే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళంతా బంద్ను ప్రకటించారు. సో దీంతో ఎక్కడికక్కడ తెలుగు సినిమా షూటింగ్లు అనేవి ఆగిపోయాయి. ఒక్క తెలుగు సినిమా షూటింగ్లు మాత్రమే కాదు, హైదరాబాద్లో వివిధ భాషలకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా దక్షిణాదిలోని కోలీవుడ్ కావచ్చు, అటు మాలీవుడ్ కావచ్చు, శాండల్వుడ్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్లు కూడా హైదరాబాద్లో జరుగుతుంటాయి. మెయిన్గా రామోజీ ఫిలిం సిటీలో రకరకాల షూటింగ్లు జరుగుతుంటాయి. సో దీనికి వీరంతా ఏంటిదంటే ఇక్కడ కార్మికులే అవసరం అవుతారు. అంటే ఎక్కడెక్కడ కోలీవుడ్ నుంచి వచ్చినా, మాలీవుడ్ నుంచి వచ్చినా చాలా వరకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అంటే అక్కడ నుంచి నటీనటులు వస్తారు. మిగతాగా టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా దాదాపుగా లోకల్గా ఉన్నటువంటిదే వాడుకుంటారు. సో అంటే అద్దెకు తీసుకుని అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కష్టమవుతాయి. కాబట్టి ఈ 24 క్రాఫ్ట్స్ నుంచి అంటే అటు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, నెక్స్ట్ ఇటు టెక్నీషియన్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణంగా ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిని వాడుకుంటూ ఉంటారు. అంటే దానికి అద్దెకు తీసుకొని వాడుకుంటారు. కానీ హైదరాబాద్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సో మిగతా షూటింగ్లన్నీ ఆగిపోతున్నాయి. సో ఇది సంస్థ పైన అంటే సినీ ఇండస్ట్రీ పైన పెద్ద ప్రభావమే చూపుతుందని భావిస్తున్నారు. మరి ఈ సమస్యను అనేది తొందరగా పరిష్కరిస్తారా లేదా ఇంకా సాగదీస్తారా? ఈ షూటింగ్ బంద్ ఎన్నాళ్ళు కొనసాగుతుందనేది చూడాలి. నమస్తే.